చైతన్యం అని చెప్పి రోజుల్లో చేసి చూపించాం. కానీ ఇప్పటికీ న్యాయం జరగట్లేదు. అర్థం చేసినా సరే మనకి ఏంటో మరి మనం చేసుకున్న పాపం ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కూడా రాజమండ్రిలో ఒక ఆఫీస్ మనవాడు 3 స్టేషన్లో ఏదో ఒక స్టేషన్లో మన పాపం ఉండేవాడు తీయగా ఒక స్టేషన్లో కూడా రాజమండ్రిలో లేదు. మరి ఏంటో మరి నాకేమో అర్థం అవ్వట్లేదు. మొన్న మధ్యలో సంఘటన జరిగింది. ఒక పాప కూడా పోస్టింగ్ పెట్టాడు. అందులో కూడా ఆమె తెలియలేదు. పోస్టింగ్ పెట్టాడని అతను నేను ఎంకరేజ్ చేయట్లేదు. కానీ అలాంటి పోస్టింగ్ పెట్టలేదు. ఎవరు పెట్టిన తప్పు. కానీ అది మళ్ళీ ఎవరితో కంప్లైంట్ పెట్టించారు, మన కాపులతో పెట్టించారు. చాలా బాధాకరమైన విషయం. ఎవరు బయట పెట్టలేదు, మన కాపుల మీద కాపులే పెట్టారు. అది వేరే పరిస్థితి పెట్టించారు. అది గొప్ప విషయం. రోడ్ ఎక్కుదాం చెప్పండి నేనే చెప్పండి. నా సాయి చెప్తాను. అది చాలా తప్పు. ఎవరెవరు పెట్టినా మన కులస్తులు పెట్టినప్పుడు మనం రోడ్డు ఎక్కడ మీరు కొట్టు సత్తున్నారని మనం లోపడుతాం. తప్పది. మన అవకాశం కూడా ఇబ్బంది ఎవరికైనా మనం కూర్చున్నాం. 4 గోడల కూర్చుని అవసరమైతే మనం రన్నింగ్ తప్పు చేస్తున్నాం. ఇప్పుడు అప్పుడు బావాలి సత్యం చెప్పే విధంగా మందరం విధంగా మనం ఉన్నామని చెప్తారు. ఒకరిలో రోడ్డు మీద ఎత్తుకుని సూచించుకునే విధంగా వండుకోవాలని కోరుతున్నాను. మరి అదేవిధంగా ఏదన్నా సమస్య ఉంటే మనం అందరం 10 మంది ఒక చోట చేరదాం. ఒక ఫోన్ చేస్తే అందరూ అక్కడికి వచ్చే విధంగా ఉండండి. అందరూ 50 మంది ఉండరు. ఎవరైతే అందుబాటులో రేపు లేదా డిపార్ట్మెంట్ ఎవరికైనా అన్యాయం జరుగుతుంది 10 మంది కావాలి నిలబడదాం. మనం అది నిలబడితే ఆ యూనిట్ చూపితే వాళ్ళే భయపడతారు. లేకపోతే కొద్దిగా వారిలో ఒకరు జరగచ్చు. వెళ్దాం, నిలబడదాం. యుద్ధం చేయక్కర్లేదు, ఎవరిని కొట్టేయక్కర్లేదు. సంఘీభావం తెలుపుకుందాం. మన సంఘం ఇతర సంఘాలు ఏ విధంగా అయితే సంఘీభావం తెలుపుకుంటారు. ఎవరు మనం విమర్శించి అందరూ సంఘీభావం బాగుండాలి. అన్ని సంఘాలు కూడా మనం కలుపుకునే విధంగానే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరినీ కలుపుకుందాం. మనం ఎవరికి విరోధం ఎందుకో మనకు శాఖ ఉంది. మన అందరికి విరోధం కింద చూస్తాం. మనం అందరినీ కూడా స్నేహితుల కింద చూస్తున్నాం. కానీ మన కాపులు అందరూ విరోధంగా చూస్తున్నారు. అది కూడా అందుకనే అలా విరోధంగా చూడకూడదు. మన సంఘం పెట్టినప్పుడు మనం ఏం చేసామంటే పాలసీలో 25% బీసీకి ఇచ్చాం. మన కులస్తులు ఇచ్చుకోలేదు. పేద విద్యార్థులకి మన సంఘం 25% బీసీ కులస్తులకి ఇచ్చాం. ఈ సంవత్సరం 20% ఎస్సీకి ఇచ్చాం. ఈ సంవత్సరం కాన్సెప్ట్లో మనం అందరినీ కలుపుకుందాం. వాళ్ళు కలుపుకోకపోయినా మనం కలుపుకుందాం. ఎందుకంటే యాక్చువల్గా మనం కోరుకున్నది ఏంటంటే మనందరూ చైతన్యం రావాలి. ఐక్యత వచ్చింది 2024 అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఓపెన్. కానీ ఈ రోజు కూడా మనం మనవాళ్ళు మోయడానికి సిద్ధంగా ఉన్నామని ఎవరినో మోయడానికి సిద్ధంగా లేవో దయచేసి అందరూ గ్రహించండి. ఇప్పుడైనా సరే ఏ వార్డులో ఏ డివిజన్లో అయినా సరే రేపు పొద్దున కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా పోటీ చేస్తే ఏ డివిజన్లో మనం గెలిపిస్తున్నాం. పార్టీ కాదు నాకు, కులం ముఖ్యం. కులంతో ప్రయాణం చేద్దాం. దయచేసి కులాన్ని విస్మరించకండి. ఎవరి పార్టీలో తిరగండి. ఎవరి అభిమానాలు ఉంటాయి, ఎవరి సూత్రాలు, ఎవరి సిద్ధాంతాలు అనుకుంటాయి. కానీ కులం వచ్చినట్టు మనం కాపాడుతున్నాం. అందరూ కాపాడుతున్నారు. మనం ఎందుకు భయపడుతున్నాం? రాజకీయాల్లో నేను తిరిగాను 40 సంవత్సరాలు. నేను చాలా పదవి. కానీ పదవి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒరే బాబు కొంచెం దూరం ఉండరా, వేరే దగ్గర పెట్టుకున్నాం. ఈ తత్వం వచ్చేస్తుంది మన నాయకుడికి. మరి ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఎవరైనా సరే అలాగే ఉంటున్నారు. ఆ తత్వాన్ని కాదు. నేనున్నాను నేను కూడా నేనున్నానని చెప్పుకుంటున్నాను. మన కులస్తులని ధైర్యంగా ఉన్నాడు. ఆ నాయకుడు రావాలని కోరుకుంటున్నాను. కానీ నాయకుడు మనం గెలిపించుకోవాలని కోరుతున్నాం. ఎవరైనా ఇతర పోటీ చేస్తుంటే మన అయ్యాసులు అందులో ఎవడైతే ఈ కులానికి ఎవడైతే తండ్రుగా ఉంటాడో, ఎవడైతే కాస్తారో అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నాం. కులపులో పరిష్కరించండి. దయచేసి కులం కోసం త్యాగం చేసే చూడండి. అదేవిధంగా మరి ఈ మధ్య కాలం చేసినటువంటి టిఎస్ రావు గారు, ఆయన కాపునాడు రాష్ట్ర ప్రెసిడెంట్గా చేశారు. ఆయనతో నేను రాష్ట్రంతా కూడా తిరిగాను. చాలా మంచి వ్యక్తి. ఒక రూపాయి కూడా కరప్షన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి. నేను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి. కానీ కొంచెం పాపం ఉండేవారు. ఆయన అన్ని స్పందించేవాడు. మన అన్ని దగ్గర చాలా మంచి వ్యక్తి. చాలా బాగా తిరిగినటువంటి వ్యక్తి టిఎస్ రావు గారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు కాలం చేశారు. ముద్రగడ పద్మనాభం గారి జాతి కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఆయన రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరొక్కడ కులాన్ని ఉదాహరణ చేసుకోవాలి. ఉదాహరణ చేసుకున్నాడే. వేసుకున్న తర్వాత ఒక పదవి కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళు పోస్టింగ్ పెడుతున్నారు. ఆ పోస్టింగ్లే చచ్చిపెట్టుకోము అంటే కుర్రోళ్ళకి ఆయన చరిత్ర తెలియదు. ఆయన 1978లో ఎమ్మెల్యే. ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే,
వెంకయ్య నాయుడు గారు ఎమ్మెల్యే. ఈ చరిత్ర ఉన్న ఫ్యామిలీ, తాతల నాయుడు రాజకీయ ఫ్యామిలీ, ఒక స్టేజ్ ఉన్న ఫ్యామిలీ, చాలా ఆస్తిపరుడు. వాళ్ళందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు ఆస్తిపరులు. వాళ్ళు ఎవరు రాజకీయ చేస్తున్న వాళ్ళు కాదు. కానీ ఆయన తొందరపాటు నిర్ణయాలు, కంగారు వల్ల కొన్ని తప్పుడు అడుగులు, కొన్ని దూరమైన మాట కోసం కానీ త్యాగం చేయాడు. జాతికి ఈ రోజు కాపు కార్పొరేషన్ జాతి విదేశాలకు వెళ్ళడానికి మనోడు లోన్ వస్తుందని అర్థం సాధించిందే 1994లో. ఆయన నిరాకరణ రావులపాలెంలో ఉద్యమం జరిగిన తర్వాత, రావులపాలెం మీటింగ్ అయిన తర్వాత లాఠీచార్జ్ జరిగింది. మన కాపు కోట విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అయితే ఆ రోజు రెడ్డి క్యాండిడేట్, నేను చంద్రస్వామి రెడ్డి గారు అంత కలిసి చూడను. నేను కూడా విజయభాస్కర్ రెడ్డి గారి గ్రూప్లో ఉన్నాను ఆ రోజు. కానీ అక్కడ జరిగిన రక్తపాతం చూసి ఆయన చెల్లించి అంటే నిర్ణయం తీసుకున్నాడు. నేను కదా ఫలానా డేట్ ఇస్తున్న టైంలోగా ఇది స్పందించకపోతే, నేను చెప్పిన డిమాండ్ నిలవకపోతే రాజీనామా చేస్తానని చెప్పాడు. మేము అప్పుడు జక్కపూడి రామోహన్ ఉన్నాం. నేను జక్కపూడి రామోహన్, సంగీత వెంకటరెడ్డి, అందరూ సంగీత వెంకటరెడ్డి గారు ఉన్నాం. ఉంటే మేమంతా ఉండగా ఆయన చెప్పిన టైంకి 10 నిమిషాల ముందెళ్ళి స్పీకర్ పార్లమెంట్లో రాజీనామా చేసి వచ్చేసాడు. తర్వాత అదే రూమ్లో కాదే వెంకటరెడ్డి గారు ఉండేవాడు. సంగీత వెంకటరెడ్డి గారు మేమంతా కాదే వెంకటరెడ్డి కామెంట్ చేస్తే సంగీత వెంకటరెడ్డి గారు పవర్ఫుల్ అనేసి అటాక్ ఇచ్చాడు ఆ రోజులో. అంటే చరిత్ర తెలియదుగా చెప్తున్నాను. అందుకని కుర్రోడు చనిపోయాడు కానీ కోచింగ్ కట్టగానే పెట్టులో ఏమన్నా కులం మార్చుకున్నాడు, పేరు మార్చుకున్నాడు, ఇవన్నీ రెడ్లు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము పాపమే బాబు, కులం కాదు మా వృత్తి అని చెప్తారు. మేము మీ పాపమే అని చెప్తారు కదిరెడ్లు అందరూ. కానీ అన్నీ కాదు, మనం అంతా మర్చిపోవద్దు. రంగాగారు నిరాశ రోజులో కాదు బడుగు బలైన వర్గాలు చేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుని కాపులందరూ మన నాయకుడు ఆయన ఆరాధించి తీసుకుని ప్రతి గ్రామం ఆయన విగ్రహం లేనటువంటి గ్రామీణ. కానీ ఆ రోజులో కూడా విజయవాడ 1985లో ఒక చైతన్యం పెద్ద మీటింగ్ జరిగితే రంగగా జైల్లో ఉన్నప్పుడు జరిగిన మీటింగ్ అది. అది చాలా ఉవ్వెత్తులు వేసినటువంటి. అంతేగాని నిజంగా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మొదలుపడుతున్నాం. అలాగే విధంగా సూరాడు రామారావు, మేమంతా రాజకీయాలు చెందుతున్న వాళ్ళు కుర్రోళ్ళుగా ఉండగా నాకు 10 బ్యాన్లు కావాలండి, ఒక 100 బ్యాన్లు కావాలంటే పట్టికాలండి, డబ్బులు అడిగేవారు కాదండి. ఇంకా సీనియర్ భోజనం కానీ మా బ్యాన్ ఉందని ఆయన ఎప్పుడు రూపాయి అడగలేదు. మమ్మ చాలా ఎవరిని ఒక మాట ఎరగము, ఒక పేరు ఒకరిని దూషించడం చూడవద్దు. చాలా సౌమ్యుడు అటువంటి వ్యక్తి. కానీ ఎందుకంటే సీనియర్ గారు కానీ కుటుంబం కానీ మన సంఘానికి కూడా ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆర్థికంగా. వారిని రామారావు గారు లేని లోటు మనం వాళ్ళకి తీర్చలేం. కానీ వారికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని వారు కూడా మంచి ఉన్నతమైన పొజిషన్లోకి వచ్చారు, ఆర్థికంగా బాగున్నారు. కానీ మనందరం కూడా ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని రుణపడి ఉన్నట్టు ఉండాలి. మనం ఎప్పుడైనా వారు పిలిచినా ఏ సహాయ సహకారం అడిగినా అందించే విధంగా ఉండాలి. కానీ మనం ఎప్పుడు వెనకడు వేయకూడదని వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని మన సంఘం కూడా నేను అందరినీ కోరుతూ, అదేవిధంగా మరి మన స్వామి గారు సుందర స్వామి గారు మీకు అంతా చెప్తున్నారు. ఒకసారి నిలబడి సార్. ఒక కుర్రోడు అమెరికాలో చదువుకుని తనకి ఉద్యోగం రాక మళ్ళీ ఇండియా వచ్చారనుకుంటే వాళ్ళ పాపలో మంచి పొజిషన్ ఉంటాడు. ఆయన ఏం చేయాలన్నా 2 సంవత్సరాల పాప అప్పు చెప్పి 2 సంవత్సరాలు అవి అమెరికా నుంచి ఇండియా రాకుండా అక్కడ ఉండేటట్టు పోషించేట్టు ఎంతో ఆప్యాయత చేసి ఈరోజు అమెరికాలో ఉద్యోగం వచ్చి సెటిల్ అయ్యేట కుర్రాడు సుందర స్వామి గారు చేసినటువంటి సహాయం మనం మర్చిపోకూడదు. ఆయనే కదా ఎవరు చేసినా మనం మర్చిపోకూడదని మీ అందరిని కోరుతూ ఒకరికొకరు సహకరించుకుని ఉండాలి, ఒకరికొకరు ప్రేమించుకుని ఉండాలి. మన దేశం వద్దు, దయచేసి మన కోపం ఎక్కువ తగ్గించుకుని. నేను చాలా కోపం ఉండేవాడిని, ఎవరు లెక్క చేసేవాడు కాదు. కానీ వయసు పెరిగింది, అన్ని మనసు కూడా పెరిగింది, మైండ్ పెరిగింది. కాబట్టి మీ అందరిని కూడా చెప్పేది ఏంటంటే కోపం తగ్గించుకోండి, ప్రేమించండి. మనల్ని అందరూ ఒకలాగా ఉంటారు సంఘంలో, ఒకరు ఉంటాడు, ఒకరు ఉంటాడు. అందరినీ కలుపుకొని తీసుకెళ్ళిన రోజే మనం సంఘాన్ని సక్సెస్ చేయగలం. కానీ ఎవరిని విభజించద్దు, ఎవరిని విమర్శించద్దు. మనకి ఇష్టం లేకపోతే తప్పుకుందాం, ఇంకో వ్యక్తిని మాత్రం విమర్శించకండి.
ప్రతి ఒక్కరు కూడా మనం ఇంతకుముందు ఎలాగైతుందో అని మన మాకు ఎంప్లాయీస్ వెల్ఫేర్ వస్తుందో మీరు అదే విధంగా మళ్ళా ముందుకు తీసుకెళ్లాలని సత్యమూర్తి గారు మళ్ళా అన్ని డిపార్ట్మెంట్లు ఏమున్నాయో అందరిని మళ్ళా గ్యాదర్ చేసుకుని ఒక మీటింగ్ పెట్టుకుందాం. మన వాళ్ళందరూ ఎవరైనా మనం పనిచేసినట్టు ఉండాలి. ఓ మంత్రి గారు చేశారో ఒక లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు చేశారో నచ్చలేదు, కానీ మీరు 62 సంవత్సరాలు అందులో ఉంటారు, ఈ 5 ఏళ్ళ నుండి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. మీరు శాశ్వతంగా ఉండే వ్యక్తులు, మీకు రాజకీయాలతో మీకు సంబంధం లేదు, కులంతో ప్రయాణం చేయండి, అదేవిధంగా వేరే కులంలో పని చేయండి, కానీ మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి, చేసి పెట్టండి. ఆ విధంగా మా అన్ని డిపార్ట్మెంట్ ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మేము కోరుతూ, అదేవిధంగా మనం కూడా మనకు కళ్యాణ మండపానికి సైట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కలెక్టర్ గారి ఆఫీస్ పక్కన 30 సెంట్లు. ముందు మనం రాజమండ్రిలో అడిగాం, రాజమండ్రి ఆర్ఎంపీ క్వార్టర్స్ పక్కన అడిగాం. మాధవరావు చూపించారు అసలు ఈ స్థలాన్ని నాది మాధవరావు మన సత్యమూర్తి గారు వాళ్ళు చూపించిన తర్వాత మనం ముందుకు వెళ్ళాం. అయితే ఇక్కడ ఎవరైనా కలెక్టర్ గారు ఒప్పుకోలేదు, కాస్టీ సైట్ అన్నారు, ఎంపీ గారు ఒప్పుకోలేదు. తర్వాత మనం మినిస్టర్ గారు కల్లు దుర్గేశ్ గారు కలెక్టర్ గారు చెప్పి అదేవిధంగా ఎంపీ గారు కూడా సహకరించారు మనకు. ఎందుకంటే మనం కూటమి సపోర్ట్ చేసే ముందు 2024లో ఒక మీటింగ్ పెట్టాం సపోర్ట్ గా. రాజమండ్రిలో ఏ కులాసులు కూడా కూటమి సపోర్ట్ మీటింగ్ పెట్టలేదు, ధైర్యంగా ముందుకు వచ్చి పెట్టినామంటే అది ఛాలెంజ్ మనం పెట్టాం, సపోర్ట్ చేసాం. అటువంటిప్పుడు ఆయన కూడా ప్రామిస్ చేశాడు, వెంకటేశ్వరరావు మీకు సైట్ ఇప్పిస్తానంటే కళ్యాణ మండపం కట్టుకున్నాడు కదా. అయితే ఆ మాట ప్రకారం ఆయన పురంధేశ్వరి గారు చెప్పడం జరిగింది. పురంధేశ్వరి గారు కూడా బాగా స్పందించారు. తర్వాత దుర్గేశ్ గారు చాలా బాగా స్పందించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మీరు ఏదైనా ఉంటే పాత కలెక్టర్ గారు ప్రసాద్ గారు మీరు ఏదైనా ఉంటే మేము థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాము. నాకు కాదు చెప్పాలంటే మీరు మినిస్టర్ గారు థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. మేము చాలా సంతోషించాం. అదేవిధంగా ఏమైందంటే ముందు కలెక్టర్ గారు ఈ సైట్ చాలా కాస్ట్లీ సైట్ ఇది ఇవ్వడానికి వీళ్ళని అధ్యక్ష పెట్టింటారు. 4 నెలలు కాదు టేబుల్ మీద. అయితే మేము తిరుగుతున్నాం, చేస్తున్నాం, పైన చెప్తున్నాం, అన్నీ అవుతుంది, కానీ ఆవిడ ఎందుకో లెక్క చేయలేదు. 4 రోజుల క్రితం మినిస్టర్ గారికి నేను దగ్గర ఉండి మినిస్టర్ గారు ఫోన్ చేయాలి, కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదు. తర్వాత జేసీ గారు చేశారు, మినిస్టర్ గారు చేస్తే మినిస్టర్ గారు చేసిన తర్వాత జేసీ గారు కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదంటే కలెక్టర్ గారు చదవండి మరి పై ముందుకు ఎందుకు తీసుకెళ్తే కలెక్టర్ గారు మరి ఎందుకు అక్కడ తెలియదు, కలెక్టర్ గారికి చెప్పండి నేను గవర్నమెంట్లో ఉన్నా, అవసరమైతే గవర్నమెంట్లో ఉన్నానన్న సంగతి మర్చిపోయి నేను ఏంటో చూపిస్తాను. చాలా గట్టిగా చెప్పాడైనా. ఎప్పుడు అలాగా అంత గట్టిగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. చాలా డేర్గా చెప్పాడు. అసలు కోపం అన్నది రాదు, డేర్గా చెప్పాడు. అది చెప్పిన తర్వాత 24 గంటల్లో మన ఫైల్ అమరావతికి వెళ్ళి పార్టీ మీరందరూ సంతోషించేవాళ్ళు పార్టీ మన ఫైల్ కలెక్టరేట్ నుంచి అమరావతికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఒక 15 రోజులు వస్తుంది. రాబో రోజులు మంచి రోజులు చూసి పూజ పెట్టుకున్నాం. అందరం పెద్ద ఎత్తున దానికి మళ్ళీ హాజరవుతాం. ఎవరెవరైతే మనం సహకరించారో వాళ్ళందరినీ కూడా అభినందించుకున్నాం, వాళ్ళు గౌరవించుకున్నాం. అదేవిధంగా అది కూడా చాలా స్పీడ్గా జరగాలి. అందరూ కూడా దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఎవరైనా సరే అకౌంట్గా ఆన్లైన్లో పంపించినట్టు కానీ బ్యాంక్ వేసినట్టు కానీ పెట్టుకుని దానికి ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ వారే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు, కానీ అందులో ఎవరు వేరే విధంగా ఉంటుందో ఓపెన్గా ఉండాలన్న నా ఆలోచన. ఓపెన్గా చేసే విధంగా ఉండాలి. అది కూడా ఎవరు వేరే చూపించే విధంగా. ఎందుకంటే మనవాడు పేపర్ మీద ఎలక్షన్ జరుగుతుంది, జనసేన ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, మిగతా చాలా పార్టీ పోటీ చేస్తాయి. అయితే నేను పోటీ చేశాను. మన వాళ్ళు అంటారు రండి మనం మీటింగ్ ముందే మీటింగ్ లో మాట్లాడదాం, ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత వెళ్ళండి ఒక మాట చెప్పుకున్నాను కూడా చెప్పారు. ఆ యూనియన్ ఎలక్షన్ లో మనం నిలబడతాం, అక్కడే రెండుగా ఉంటాం కూడా భరోసా జరిగింది. వాళ్ళు రాలేదు, వారు అంటే ఎలక్షన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా పని వస్తువులు రావాలి, అక్కడ ఉండొచ్చు. మన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరినీ కూడా ఆ యూనియన్ సపోర్ట్ చేసేదిగా అందరికీ చెప్పాలని కోరుతూ ఎంప్లాయీస్ అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా ఎవరికైనా మీరు డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా సహకరించేది
మనం అది వన్ సైడ్ కమ్యూనల్ ఎలక్షన్ కాబట్టి మనం ఒకసారి మనం కూడా నిలబడి తగ్గిపోతుంది మనం పోరాటం చేసాం నిలబడి తగ్గిపోతుంది బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే జనసేన వాళ్ళకి మీరు ఓటర్తో ప్రయాణం చేస్తే తప్పు కాదు, ప్రయాణం చేయండి. కానీ ప్రెసిడెంట్గా తీసుకొని జనసేన వారు యూనియన్లో మీరు కూడా ఎమ్మెల్యేతో ఉండండి, ఎమ్మెల్యేతో ప్రయాణం చేసి తప్పు కాదు. కానీ మీరు కానీ మరి ఇన్ఛార్జ్ ఆయన ఉన్నాడు సస్పెండ్ గారు కానీ ఎవరైనా మీ పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ అక్కడ గెలుస్తామా ఓడిపోతామన్న తర్వాత ఆలోచించారు. కానీ ప్రతి ఒక్కరు అందరూ బతుకుతామనే కొట్టాం కానీ ఎక్కువ చచ్చిపోయి రావడం అక్కడ గెలుస్తాం వాడతాం వాటర్ గెలుచుకొని చేతిలో ఉంటుంది. పోటీ చేయడం ప్రతి ఒక్కటి కాదు, ఎన్నో ప్రతి కాదు, పోరాటం చేసేమా లేదా విధంగా ముందుకెళ్ళే విధంగా వాళ్ళకి సహకరిస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేయండి. దయచేసి ఎవరైతే రండి. ఆపరేషన్ గారు లేకపోతే జనసేన పార్టీ వాళ్ళే జనసేనకి రేడియో స్టార్ట్ చేసి మన ల్యాప్లు వాళ్ళు చాలా ఉత్సాహంగా వచ్చి కమిటీలుగా స్టార్ట్ చేసినటువంటి స్టార్ట్ చేసినట్టు వారికి మనం సపోర్ట్ ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలి.